దోసకాయతో పచ్చడా అనుకునే వాళ్ళకి ఒక్కసారి ఈ పచ్చడితో ఒక ముద్ద పెట్టండి. అబ్బబ్బా అదిరిపోతుందంటే నెక్స్ట్ టైం రోటి పచ్చడి అంటారు కదా, అప్పుడు ఈ పచ్చడి చేయవా ప్లీజ్ అని ఖచ్చితంగా అడుగుతారు, అంత బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని అందులోనే జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, పల్లీలు కూడా వేసుకొని మంచిగా రోస్ట్ అయిన తర్వాత మీ టేస్ట్ తగ్గట్టుగా ఎండుమిర్చిని తుంచి వేసి చిటపటలాడించి మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో మనకి దోసకాయ ముక్కలు చేదుంటే పిక్కలు తీసి పక్కన వేయండి, లేదు అని అంటే పిక్కలతో పాటు వేసేసి మంచిగా ఇలా ముక్క ఉడికినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకొని అదే మిక్సీ జార్లో వేసి మంచిగా మిక్స్ చేయండి. అంతేనండి. వేరే బౌల్లో సర్వ్ చేసుకొని తాలింపుకి మీకు నచ్చినట్లు ఏ పప్పులు కావాలో పప్పులు వేసుకొని తాలింపు వేసుకోండి. అంతేనండి. వేడి వేడి అన్నంలోని ఒక్క ముద్ద పెట్టి చూడండి. ముందు అడిగారు కదా, అస్సలు నచ్చదన్న వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి చేసి పెట్టండి అంటారు. మీ ఇంట్లో కూడా ట్రై చేసి కమెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.